ఎంపీ పదవి కోసం సొంత బాబాయినే చంపిన దుర్మార్గులు ఇప్పుడు న్యాయం కోసం పోరాటం చేస్తున్న సునీతారెడ్డి గారి పైన కూడా కుట్రలు పన్నుతా ఉన్నారు. అందులో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని అవలంబిస్తూ అవినాష్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వివేకానంద రెడ్డి హత్య చేసి ఆ రక్తపు మడుగుల మీద తొక్కుకుంటూ అవినాష్ రెడ్డి ఎంపీ సీటు నామినేషన్ వేశారు అని చెప్పి పులివెందుల ప్రజలే చెప్తా ఉన్నారు. ఇంకొక పక్క కడప ఎంపీ సీటు కోసమే బాబాయిని హత్య చేశారు అని చెప్పి స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైన షర్మిల సిబిఐకి వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. దీని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ముందు గుండెపోటని చెప్పి తర్వాత రక్తపు వాంతులని చెప్పి ఆ తర్వాత హత్య జరిగింది అని చెప్పి 2 గంటల తేడాలో ప్రతి 2 గంటల తేడాలో సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో చెప్పిన మాట వాస్తవం కాదా? దీనికి సంబంధించి మరి అప్పుడు సాక్షి ఎడిటర్ 4-5 సార్లు తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్లు చేయడం వాస్తవం కాదా? అదేవిధంగా హత్య తెల్లవారుజామున 5 గంటలకే జరిగింది అని చెప్పి అజయ్ కల్లాం తన వాంగ్మూలంలో ఇచ్చిన మాట వాస్తవం కాదా? 5 గంటలకే హత్య జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా కూడా ఏమాత్రం హడావిడి పడకుండా టిఫిన్లు కాఫీలు అన్నీ ముగించుకొని కనీసం ఒక హెలికాప్టర్ని హైర్ చేసుకొని ముందు వెళ్ళాలి అనే ఆలోచన విధానం లేకుండా నిదానంగా కారు ప్రయాణం 8 గంటల పాటు చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.